కింద మనం భావించవచ్చు, మధ్యంతర ఇంటర్మ్ ఫైనల్ రూల్ కింద చెప్పుకోవచ్చు. సో ఒకసారి మీరు చూడొచ్చు, విత్ రిక్వెస్ట్ ఫర్ కమెంట్స్ అంటూ కూడా. సో ఈ క్రమంలో ఏం చెప్తుంది మాట్లాడుకున్న సందర్భంలో, ఇప్పుడు ఈ కొత్త రూల్స్ విషయంలో ఇప్పుడు ఇంకేమవుతుందంటే మరికొన్ని స్క్రీనింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆ సెక్యూరిటీకి సంబంధించి వాటిని ఇంకా టైటన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఎటువంటి కారణం చూపించడం జరుగుతుందంటే, విదేశాల నుంచి వచ్చే వాళ్ళతో కాస్త ప్రమాదంగా మారుతుంది. ఉద్యోగ భద్రత కోల్పోవడం జరుగుతుంది. అమెరికన్లకు ఉద్యోగాలు దొరకటం లేదు. దాంతోపాటు ఇక్కడ ఆ విలాసవంతమైన జీవితానికి వీళ్ళు ఇక్కడ అలవాటు పడిపోతున్నారు అనే అర్థం వచ్చేలా మాట్లాడిన సందర్భంలో కూడా ఒక మాట అనడం జరుగుతోంది. ఏమని? మాదక ద్రవ్యాలని ఇక్కడ బాగా వ్యాపింప చేయడం జరుగుతోంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు. సో వీటన్నిటి కారణంగా మేము ఆ రూల్స్ని టైటన్ చేయబోతున్నాం. దాంతోపాటు ఇంకేమంటున్నారు, ఇక్కడ ఉండడం ఒక ప్రివిలేజ్ తప్ప అది హక్కు కాదు విదేశాల నుంచి వచ్చే వాళ్ళకంటూ చెప్పడం ప్రస్తుతం ఇది కాస్త సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అయితే బైడెన్ హయాంలో ఎలా ఉండేదంటే కనుక ఇమిగ్రేషన్ వర్క్, అమెరికాలో ఇమిగ్రేషన్ వర్క్ అనుకుందాం, ఈవెన్ ఆఫ్టర్ దే వర్క్ పర్మిట్ ఎక్స్పైర్డ్, ఒకవేళ వాళ్ళ వర్క్ పర్మిట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా అంటే 540 రోజుల వరకు అంటే ముందే అప్లై చేసుకోవాలి. ముందే కనుక దీన్ని అప్లై చేసుకుంటే అక్కడ కూడా కండిషన్స్ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఆ రెన్యువల్ అప్లికేషన్ అనేది ఫైల్ టైమ్లీ కనుక చేస్తే, ఆ అప్లికేషన్ అనేది టైమ్లీ కనుక ఫైల్ చేసేస్తాం అనుకో, అక్కడి నుంచి 540 రోజుల టైం ఉంటుంది. దాంతోపాటు ఈఏడి కేటగిరీ ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్కి ఎలిజిబిలిటీ అయి ఉండాలి. ఇక దాంతోపాటు ఎలిజిబిలిటీ కేటగిరీస్ ఉంటాయి కదా, ఎలిజిబిలిటీ కేటగిరీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, వాటిని మ్యాచ్ చేయగలగాలి. లేదనుకోండి ఆ క్లాస్ రిక్వెస్ట్ ఉంటుంది కదా, ఆ రిసీట్ నోట్స్ సంబంధించి దాంట్లో లిస్టెడ్ అయ్యి ఉండాలి. ఇలా కొన్ని కండిషన్స్కి సంబంధించినప్పుడు 540 రోజులు అంటే దాదాపుగా 2 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు కాకపోయినా 1.5 ఏళ్ళు అనుకోవచ్చు అటు ఇటుగా. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి సంబంధించి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. There are limited exceptions to this rule, including extensions provided by law or through a federal register notice for TPS related employment documents అంటూ కూడా. అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఈ రూల్స్కి సంబంధించి. ఆ ఎక్స్టెన్షన్ విషయంలో కూడా మరి ముఖ్యంగా న్యాయపరంగా, దాంతోపాటు ఫెడరల్ రిజిస్టర్ నోటీస్ ఆ టీపీఎస్ రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్ సంబంధించి ఇటువంటి సందర్భాల్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ చెప్పుకొస్తోంది. ఇంకా ఏముంటుంది, యుఎస్ గవర్నమెంట్కి సంబంధించి ఈ రూల్ని తీసుకురావడం వెనకాల మైగ్రెంట్ వర్కర్స్ విషయంలో మాకు ఇబ్బంది అవుతుంది. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఇక్కడ ఏముంటుందంటే డిటర్ ఫ్రాడ్ అండ్ డిటెక్ట్ ఏలియన్ విత్ పొటెన్షియాలిటీ హార్మ్ఫుల్ ఇంటెంట్. నేను ముందే చెప్పాను, మీకు గుర్తుందా? అదే పాయింట్ ఇక్కడ కోట్ చేయడం జరుగుతోంది. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్సిఐఎస్ ఏముంటుందంటే ఆ ఫ్రాడ్ని డిటర్ చేయడం, దాంతోపాటు ఈ హార్మ్ఫుల్ ఇంటెంట్ అంటే హానికారకం అనుకుంటారు కదా, హానికారకం కూడా కాదు, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ప్రమాదకరమైన ఏలియన్స్ అంటే ఎగ్జాక్ట్గా ఏలియన్స్ అంటే పైనుంచి వచ్చే వాళ్ళని అర్థం కాదు, ఇక్కడ వేరే కింద మనం మాట్లాడుకోవచ్చు. అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారు. సో ఇలా అమెరికన్లు కాకుండా వేరే వాళ్ళ గురించి ఇక్కడ సంబోధిస్తూ ఇలా బయట నుంచి వచ్చే వాళ్ళతో మాకు ప్రమాదకరంగా మారుతోంది, ఆ ఫ్రాడ్స్ని మేము డీల్ చేయడానికి, డిటర్ చేయడానికి మాకు ఇది ఉపయోగపడుతుందని చెప్పుకొస్తోంది. ఇంకా ఏమంటుందంటే దీని ఒక కామన్ సెన్స్ అంటోంది. ఇది ఎవరంటున్నారో తెలుసా? ఏదైతే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్కి సంబంధించిన డైరెక్టర్ ఉన్నారో ఆయన పేరు జోసెఫ్ ఎడ్లో. ఆయన ఏమంటున్నారంటే ఇదొక కామన్ సెన్స్, ఈ అడుగు ఒక కామన్ సెన్స్ అంటున్నారు ఆయన. దాంతోపాటు అమెరికాలో వర్క్ చేయడం అనేది ప్రివిలేజ్, నాట్ ఏ రైట్. ఎంత పెద్ద మాట ఇది! ఆ దేశంలో పనిచేయడం ప్రివిలేజ్ అంట, హక్కు కాదట. బట్ వీళ్ళకి విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కావాలి, అంతేకాని ఇదొక విశేష అధికారం తప్ప వాళ్ళకి హక్కు కాదంటది. ఎంత దుర్మార్గం అది! విదేశాల నుంచి వచ్చేవాళ్ళు, విదేశాల నుంచి వచ్చే వర్క్ ఫోర్స్ వీళ్ళకి కావాలి, కానీ వాళ్ళకి అక్కడ హక్కు కల్పించడంలో వైఫల్యం చెందుతున్న పరిస్థితి అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. ఇప్పటికే H1B వీసా విషయంలో ఏం జరుగుతుందో చూసాం. H1B వీసా విషయంలో ఏకంగా 88 లక్షలు అంటే ఒక అటు ఇటుగా ₹1 కోటి అనుకుందాం. ₹1 కోటి ఇస్తే ఇచ్చేస్తామని టైప్లో మాట్లాడుతున్నారు. మరి అక్కడ అవసరం లేదు, అక్కడ సెక్యూరిటీ గాలికి వదిలేస్తున్నారా?
అక్కడ సెక్యూరిటీ లేదా, అక్కడ ప్రమాదకరం లేదా, వాడు ఎలాంటి వాడని చేస్తారా? ఇటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ట్రంప్ వ్యవహారం ఎలా ఉండబోతోంది? అసలు ఎందుకు ఇలా ఎడాపెడా నిర్ణయాలు తీసుకుంటున్నాడు? ఇదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి మీరే అనుకుంటున్నారు? ఇటువంటి చర్యలు అమెరికాను ఏ దిశలో తీసుకెళ్లే అవకాశం ఉంది? అమెరికాను ఎటువైపు నడిపించబోతున్నాయి? మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి.